ఎంత ఘోరంగా చెబుతున్నారో. వీళ్ళకి అధికారం వచ్చి నెల కూడా కాలేదు, అప్పుడు నెత్తుటి సంతకాలు చేస్తున్నారు. నెత్తుటి సంతకాలు. నారా లోకేష్ నరకమని చెప్పినాడా? చంద్రబాబు చంపమని చెప్పినాడా? పవన్ కళ్యాణ్ ప్రాణాలు తీయమని చెప్పినాడా? రాజశేఖర రెడ్డి గారి చావుని వదల్లా, వివేక గారి చావుని వదల్లా, ఆ తల్లి గీతాంజలి చావుని కూడా వదల్లా. ఇప్పుడు ఈ చావుని ఇంకెన్నాళ్ళు చావుతో రాజకీయాలు, విష ప్రచారాలు. నారా లోకేష్ రెడ్ బుక్ లో రాసుకుంటాడని చెప్పాడు కదా, చెప్పినట్టే రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నాడు. ఆ బుక్ లో రాసింది అధికార దుర్వినియోగం చేసిన వాళ్ళపై ఉక్కు పాదం మోపుతానని, అంతేగాని అక్షర రాజకీయాలు చేస్తానని కాదు. అదే నారా లోకేష్ ఒక్క వాట్సాప్ మెసేజ్ చూసి 25 మంది దివ్యాంగ విద్యార్థులకు జాతీయ విద్యా సంస్థలో సీట్లు ఇప్పించాడు, అది కనపడదు. అదే నారా లోకేష్ ఒక్క ఫేస్బుక్ వీడియో చూసి అరబ్ దేశంలో అల్లాడిపోతున్న ఓ అపార్ట్మెంట్ ఆంధ్రాకి రప్పించాడు, అది కనపడదు. ఎందుకంటే మీ కళ్ళు నిజాన్ని చుట్టం మానేశాయి. ఒక పక్క పోలీసులు ఆ హత్య పాత కక్షల వల్ల చెప్తున్నా కూడా ఎందుకురా పార్టీలకు ముడి పెడుతున్నారు? వీలైతే విలువలతో రాజకీయం చేయండి, కనీసం ఈసారి ప్రతిపక్ష హోదాయన దక్కుద్ది. కాదు ఇలానే విషం కక్కేస్తాం, శవరాజకీయం చేసేస్తామంటే ఈసారి మీ పార్టీకి పాడి కట్టేది ప్రజలే.